హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వర్షిని. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను చందువ ఇగురు అంటారు కదండి, చందువ ఇగురు చేశాను. చాలా బాగుందండి. టేస్ట్ అయితే ఎంత బాగుందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అయితే ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ అయితే కొంచెం పసుపు, 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ఉప్పు, అలాగే కొంచెం గరం మసాలా పొడి, 1 స్పూన్ ఆయిల్ వేసేసి బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చందువ ముక్కలకి కారం, ఉప్పు ఇదంతా పట్టించాలన్నమాట. మ్యారినేషన్ ఏం అవసరం లేదు, మనం తాలింపు పెట్టుకునే టైంలో ఇది మ్యారినేషన్ అయిపోద్ది అనమాట. సో ఇలాగా ఒక్కొక్క ముక్కకి బాగా పట్టేలాగా మనం పట్టించుకొని ఇలాగా ముక్కలన్నిటికీ పట్టించేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఒక మిక్సీ జార్లోని 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, అలాగే 1 కప్పు టమాటీ ముక్కలు, ఒక అల్లం చిన్న 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట. ఇది మిక్సీ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి, ఎందుకంటే నాన్ వెజ్ ఐటమ్స్కి ఆయిల్ ఎక్కువే పడుతుంది. అలాగే బిర్యానీ ఆకు, ఈ అల్లం, ఈ ఉల్లిపాయ టమాటీ పేస్ట్ 2 కప్స్ వేసుకున్నాను. అలాగే కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలండి. ఎందుకంటే మూత పెట్టుకోకుండా మనం ఉడికించితే కనుక, ఫ్రై చేస్తే కనుక మొత్తం స్టవ్ అంతా అయిపోయి ఆ తుప్పళ్ళు మొత్తం పాడైపోద్ది అనమాట. అందుకని మూత పెట్టుకొని 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి సన్నగా ముక్కలు కోసుకొని వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 15 మినిట్స్ మూత పెట్టుకుంటే కనుక మనకి చూడండి ఇలాగా దగ్గరగా అవుతుంది అనమాట. ఇప్పుడు ఇందులోని చందువ ముక్కల్ని ఇలాగ పెట్టేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ ఫ్రై కాదు. అంటే ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టుకుంటే అడుగు నుంచి మనకి ఆవిరి వచ్చి ముక్క అనేది కొంచెం విరగకుండా బాగా ఉడుకుతుంది అనమాట. సో ఇప్పుడు ఒక గరిటె తీసుకొని ఇలాగ అడుగు నుంచి మీద వరకు కలిపేసుకొని కొంచెం వాటర్, అంటే ఇగురు కాబట్టి మరీ ఎక్కువ వాటర్ వేసేసి ఉడికించుకోకూడదండి, చేప టేస్ట్ అనేది పోతుంది. సో దీనికి కొంచెం వాటర్, అంటే ప్లేట్లోనే మనం ఈ చూడండిగో ఇలాగ కలిపేసుకొని అడుగు నుంచి మీద ముక్కలు కలుపుకుంటే మీద ముక్కలన్నీ అడుగుకి వెళ్తే అడుగు ముక్కలన్నీ మీదకి వస్తాయి అనమాట. ఇప్పుడు ఇందులోని కొంచెం వాటర్ చూపిస్తున్నట్టుగా కొంచెం వాటర్ వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి ఇలాగ ఫిష్ ముక్కల్ని ఇలా టర్న్ చేసేసుకొని మనము ఒక 5 to 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి. ఉడికించుకుంటే ఇంకేముందండి, చందువ ఇగురు అయితే రెడీ అయిపోయింది. సో ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. చందువ ఇగురు అనేది ఫేమస్ కదా. సో ఫ్రెండ్స్, మీరు కూడా వన్స్ ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. సో మీరు ట్రై చేయండి, ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతోనే మళ్ళీ మీట్ అవుదాం. Until then, thanks for watching.